హిందీలో మాట్లాడచ్చు. గైస్ వ్యూ అయితే సూపర్ ఉంది. సన్సెట్ అసలు ఎంత బాగుంది తెలుసా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్. ఈరోజు మేము మహారాష్ట్రకి పోతున్నాము. నవరాత్రి 4th డే ఈరోజు. కుష్మాండాదేవి ఈరోజు తెలుసు కదా అందరికీ. అయితే మహారాష్ట్ర పోదామని అనుకున్నాం. సడన్ ప్లాన్ అనమాట. ఫస్ట్ ఏసీ ఆన్ करतो. ఈ వేళ పాడరాదు మాకు పాడరాదు. గైస్ ఇప్పుడే తిందామని దిగామన్నమాట. ఇంకా 2 hours ఉంది గైస్. ఏమంటారు 100 kilometers వచ్చాము. ఇంకా 100 kilometers ఉంది. కొంచెం దూరమే ఉంది పోవాలి. ఏం జరుగుతుంది ఎవరు తెలియదు. మొత్తం ఏమేమో వేస్తారు. చలో బాయ్. ఇప్పటికైతే మళ్ళా పోవాలి. ఇంకా ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట మా ఊరికి. ఇప్పుడు ఆగింది అక్కడ. ఇప్పుడు మీరు నది చూశారు కదా, అది పెన్గంగా నది అంట. నేను చిన్నగున్నప్పుడు ఎప్పుడో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. అంటే నవరాత్రి నడుస్తుందని అన్న చెప్పిండు. అన్న డాడీ వాళ్ళు మాట్లాడి అప్పుడు మా ఊరికి వచ్చాం. చాలా పెద్దగా ఉంది గైస్. పెద్ద హిల్ ఉంది. అంత పైనకి బస్సెస్ అలా ఉన్నాయంట. ఎందుకంటే నవరాత్రి కదా, అంతగానో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందంట. పైన కార్లకి ఏమంటారు పార్కింగ్ ప్లేస్ ఉండదని ఫోన్ ఇస్తలేరు. ఇప్పటికైతే బస్సెస్ అలా ఉన్నాయంట. పైన పోతాం. ఇప్పుడు మొత్తం చూడండి, బాగుంటుంది వీడియో. గాయస్ ఇప్పుడైతే చూస్తారు కదా, అంత పైనకి ఎక్కాలన్నమాట. అక్కడ ఉంటుంది అమ్మవారు. అక్కడ హిల్ మీద చాలా పైనకు ఉంది. బస్సెస్కి అలా ఉంది. ఇప్పుడు బస్సులో చూస్తాం పదండి. ఇప్పుడు ఈ బస్సులో ఎక్కామన్నమాట. ఇప్పుడు కొండ మీద వెళ్దాం. మస్తు ఎక్సైటెడ్ ఉందా. గాయస్ అది అనుషమాత టెంపుల్ అనమాట. వెళ్ళిపోయింది. మాది కనిపిస్తలేదు. ఇది కనిపిస్తలేదు. ఇది కనిపించింది. అందరు కనిపించింది. బోర్ కొడుతుంది. లేపుతురు అంటే ఏమంటారు, మోడల్ సూపర్ మోడల్. ఎక్స్క్యూజ్ మీ. ఆగలి
చెప్పాలి మాకు అర్థమైతలేదు. ఇట్లా కూర్చోబెట్టి మొత్తం గ్యాంగ్ ఎవరో కూడా తెలియదు, మొత్తం మరాఠీలో మాట్లాడేస్తుంది, మాకు అర్థమవుతుంది. దాని కూడా లేదు, ఏం లేదు. మేము ఎప్పుడు రీచ్ అయినాం తెలుసా, 2కి 1కి ఏమో అయినాం. అయితే మేము అనుషామాల టెంపుల్కి పోయినాం, మాకు దర్శనం కానీ మస్తు మంది ఉన్నారని. ఆ ఎగ్జిట్ నుంచి పోదాం అనుకున్నాం కానీ అక్కడ పోలీసు ఉండే, అయితే దొరికిపోదామని చూడలే. ఇంకా అమ్మూరు వంటిది ఏదో ఉంది, గిన్నె తీరా చూసి వచ్చేసినాం. దాని తర్వాత ఇక్కడ రాగానే ఇప్పుడైతే 6కి 7కి అవుతుంది మా దర్శనం, మాకు తెలియదు ఇంకా ఎప్పుడైతే తెలియదు. మళ్ళీ చూస్తున్నారు, పోతాం మేము మళ్ళా. సరే మరి బాయ్, మళ్ళీ కలుపుతాం. గాయస్ ఇప్పుడే దర్శనం అయింది, గాయస్ వ్యూ అయితే సూపర్ ఉంది. సన్సెట్ అవుతుంది అక్కడ మా ఊరిలో. అసలు ఎంత బాగుంది తెలుసా, ఏమంటారు కాన్సర్ట్ లాగా ఏదో చేస్తూ, కాన్సర్ట్ అనకూడదు, భజన కీర్తనలు పాడుతుర్రు, ఏదో సింగర్ ఉన్నాడు సూపర్ పాడుతుంది అనమాట. అంటే చాలా బాగా దర్శనం అయితే. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు గాయస్. కాదు పావం కాదు, క్యూట్ ఉండే బస్ క్యూట్. లేట్ అయింది గాయస్, ఇప్పుడు రిటర్న్ అవ్వాలి. చాలా ఘోరంగా లేట్ అయిపోయింది అసలు చెప్పాలంటే. ట్రాఫిక్ చాలా ఉంది అసలు చెప్పాలంటే. నవరాత్రిలో శక్తిపీఠాలు కవర్ చేయడం అనేది పెద్ద టాస్కే. ఒకసారి మీకు కన్వీనియంట్గా చాలా ఎక్కువ టైం ఉంటేనే పోండి, లేకుంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది. దూరం ఉంటే అసలు అంత ఏమంటారు చూసుకొని చేయండి, ఎందుకంటే మస్తు దూరం అయితే కష్టం కదా ఇంకా లేట్ అయితే. ఇప్పుడు మేమైతే రూమ్ తీసుకొని ఉంటామేమో నాందేడ్లో, అట్లా ఈడైతే అంత బాగాలేదు.